హైదరాబాద్ మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగింది. జాగృతి కండువాలు ధరించిన కొంతమంది ఆఫీసులోకి చొచ్చుకొని వచ్చి ఫర్నిచర్, అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. మల్లన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలే కారణంగా ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఘటన జరిగిన సమయంలో మల్లన్న ఆఫీసులోనే ఉన్నారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఉద్రిక్తత చెలరేగింది. జాగృతి కార్యకర్తలు భారీగా ఆఫీసులోకి చొచ్చుకురావడంతో మల్లన్నను గదిలో ఉంచి గన్మెన్లు రక్షణ కల్పించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గన్మెన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అద్దాలు విరిగిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. మల్లన్న చేతికి స్వల్పంగా గాయమైంది. ఆఫీసు రక్తంతో తడిసి భయానక వాతావరణం నెలకొంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా పోలీసులు ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు ఏర్పడింది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు నిన్న ఉదయం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఫిలిం నగర్ లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణంతో సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు చిరస్మరణీయంగా ఉంటుంది. తరతరాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలను ముందుండి పేదల సాధికారత కోసం పాటుపడ్డారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం, ఓం శాంతి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా గారి పాత్రలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబానికి సానుభూతి తెలిపారు. అలాగే సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. విభిన్న పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించిన గొప్ప నటుడిని సినిమా రంగం కోల్పోయిందన్నారు. కోటా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. సికింద్రాబాద్ లో లష్కర్ బోనాల జాతర సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జాతర సందర్భంగా భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. బనకచర్ల ప్రాజెక్టుపై 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఉధృతమైంది. గోదావరిలో వృధాగా పోతున్న సుమారు 200 టీఎంసీల నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రూపొందించింది. అయితే దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు 2 రాష్ట్రాల మధ్య మౌలిక వనరులపై కొత్త వివాదానికి దారితీసింది. గోదావరి వరదపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదిలో భారీగా వరదలు వచ్చి చేరాయి. ఈ నీరు వృధాగా సముద్రంలోకి పోతుందంటూ రోజుకు 50-60 టీఎంసీల నీరు నష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలు బడికి వెళ్లేందుకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. జూన్ 12న ఈ పథకం ప్రారంభమై అర్హులైన తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున జమ చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లా గారమండలానికి చెందిన ఓ తల్లి తనకు వచ్చిన నిధులకు మరో 2,000 రూపాయలను జత చేసి మొత్తం 15,000 రూపాయలను తన కుమారుడు చదువుతున్న పాఠశాల అభివృద్ధికి విరాళంగా ఇచ్చింది. ఈ మంచి మనసు చూసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను అభినందిస్తూ తల్లి నీకు వందనం అంటూ ట్వీట్ చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ఇలాంటి సహకారం ఉత్సాహాన్నిస్తుందని అన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 4 ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా, కేరళ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సి సదానందన్ మాస్టర్, ప్రఖ్యాత చరిత్రకారిణి మీనాక్షి జైన్లు పార్లమెంట్ ఎగో సభకు నామినేట్ అయిన వారిలో ఉన్నారు. ఈ నామినేషన్లు దేశానికి వారు చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి పేరు ఉండొచ్చని గత కొంతకాలంగా ప్రచారం జరిగినా ఈసారి ఆయనకు అవకాశం దక్కలేదు. రాజకీయాలకు అతీతంగా కళారంగంలో చేసిన సేవలకే ఈ పదవులు. సినీ రంగంలో చిరంజీవి అపారమైన గుర్తింపు పొందినప్పటికీ ఈసారి ఆయనకు రాజ్యసభ ద్వారం తెరవలేదని స్పష్టమైంది. తిరుగు ప్రయాణానికి సిద్ధమైన శుక్లా భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS నుంచి రేపు తిరిగి ప్రయాణం కానున్నారు. జూలై 14న సాయంత్రం 4:30 అన్డాకింగ్ ప్రారంభమవుతుంది. జూలై 15న సాయంత్రం 3 గంటలకు ఆయన ప్రయాణించిన అంతరిక్ష విమానం కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రైవేట్ స్పేస్ మిషన్ ద్వారా ISS కు చేరిన మొదటి భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించారు.
ఉన్నత విద్య కోసం యునైటెడ్ కింగ్డమ్ వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు శుభవార్త. జూలై 15 నుంచి బ్రిటన్ ప్రభుత్వం ఈ వీసా విధానాన్ని ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న పాస్పోర్ట్ లో ఫిజికల్ వీసా స్టిక్కర్ల స్థానంలో ఇప్పుడు సురక్షితమైన డిజిటల్ కార్డులు ఉపయోగించనున్నారు. ఈ కొత్త విధానంతో వీసా వివరాలు పాస్పోర్ట్ కు లింక్ అయి UKVI ఖాతా ద్వారా యాక్సెస్ చేయవచ్చు. యూనివర్సిటీలతో పాటు గృహ యజమానులు, ఉద్యోగదాతలు కూడా దీనివల్ల వీసా వివరాలను సులభంగా ధృవీకరించగలరు. ప్రయాణికుల భద్రతను బలోపేతం చేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 74,000 రైలు కోచ్ల్లో త్వరలో CCTV కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే నార్థన్ రైల్వేలో ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రతి కోచ్ లో 4 డోమ్ కెమెరాలు, ప్రతి లోకోమోటివ్ లో 6 కెమెరాలు, 2 మైక్రోఫోన్లు అమర్చనున్నారు. తక్కువ వెలుతురు, వేగంగా ప్రయాణించే రైళ్లలో కూడా స్పష్టమైన దృశ్యాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇండియా AI మిషన్ భాగస్వామ్యంలో CCTV డేటాను AI సాయంతో విశ్లేషించే దిశగా అడుగులు వేస్తున్నారు.